పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మన పోలీస్ మన ఊరు కార్యక్రమంలో భాగంగా మొదట తిమ్మక్కపల్లి గ్రామంలో సీసీ కెమెరాల ప్రారంభించడం జరిగిందని సిద్దిపేట సిపి రష్మి పెరుమల్ అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం తిమ్మక్కపల్లి గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం సిపి రష్మి పెరుమల్ మాట్లాడుతూ ఈ రోజు సీసీ కెమెరాలు ప్రారంభించడం జరిగిందని, ప్రజలకు పోలీసులకు మంచి సంబంధాలు ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, పోలీసులకు ప్రజలతో అవసరం ఉన్నప్పుడే కాకుండా ఎప్పుడూ ప్రజలకు పోలీసులకు మధ్య సంబంధాలు ఉండాలని, అంతేకాకుండా గ్రామంలో ఎక్కడైనా రోడ్డు సమస్యలు కానీ, కరెంటు సమస్యలు కానీ, ఏ ఇతర సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలో వృద్ధులను, వారి కుటుంబ సభ్యులను సరిగ్గా చూసుకోవాలని కోరారు. మన పోలీస్ మన ఊరు ఈ టైటిల్తో, మన పోలీస్ మన ఊరు ఈ టైటిల్తో ఇలా కొత్త ప్రోగ్రామ్ కమ్యూనిటీ పోలీసింగ్ ఇలా లాంచ్ చేస్తాం జరిగింది. ఆ భాగంలో ఇలా ఫస్ట్ విలేజ్ తిమ్మక్కపల్లి విలేజ్ ఇలా మొత్తం పోలీస్ టీమ్, మా కమిషనరేట్ నుంచి ఒక పోలీస్ టీమ్, లోకల్ పోలీస్ అందరు కలిసి ఇలా ఈ గ్రామానికి విజిట్ చేస్తాం. బేసిక్లీ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ పబ్లిక్ మధ్యలో ఒక కనెక్ట్ ఉండాలని, అది రెగ్యులర్గా మాకు ఓన్లీ కూడా అవసరం ఉన్నప్పుడు, ఏదైనా కష్టంలో ఉన్నప్పుడే కాదు, రెగ్యులర్గా కూడా మాకు రెగ్యులర్ కనెక్ట్ ఉండాలని విలేజర్స్తో. ఇట్లా ఒక మాకు సిద్దిపేటలో ఉన్న 500 విలేజెస్ని రెగ్యులర్గా టచ్ చేయాలంటే ఎవ్రీడే పాసిబుల్ కాదు. కాబట్టి ఎవ్రీ వీక్ వన్స్ అ వీక్ ఒక విలేజ్కి విజిట్ చేసి అక్కడ వాళ్ళు విలేజర్స్ అందరితో ఒక 3-4 అవర్స్ టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చెప్పేది, లేదంటే మాకు రెగ్యులర్గా పోలీస్ అండ్ పబ్లిక్ మధ్యలో ఎట్లాంటి ఏమేమి ఇష్యూస్ వస్తున్నాయి, ఏం క్రైమ్ ట్రెండ్స్ ఏమున్నాయి, దాని గురించి పబ్లిక్లో అవగాహన తీసుకునేదానికి, అలానే యూత్తో చిల్డ్రన్తో పార్టిసిపేషన్ చేయాలని మా కమిషనరేట్ తరఫున మా సిద్దిపేట పోలీస్ టీమ్ ఇలా వచ్చి ఇక్కడ వాళ్ళ యూత్తో, లోకల్ యూత్తో, తిమ్మక్కపల్లి విలేజెస్లో ఉన్న యూత్తోనే వాలీబాల్ మ్యాచ్ కూడా ఆడటం జరిగింది. అలానే అందరూ విలేజర్స్ అందరూ కూడా ఏదైనా వాళ్ళ ఇష్యూస్ ఉన్నా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు చెప్తే మా నోటీస్కి తీసుకుని వస్తే దాన్ని మేమైనా సాల్వ్ చేస్తానికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుందని. సో ఈ మన పోలీస్ మన ఊరు ఒక ప్రోగ్రామ్ లాగా, సింబాలిక్ ప్రోగ్రామ్ లాగా ఉండకుండా ఒక మూవ్మెంట్ లాగా ఎవ్రీ వీక్ మేము ఒక్కొక్క విలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని, లేదంటే వాళ్ళకు ఒక మంచి అభివృద్ధి గురించి ఏమైనా డైరెక్షన్ చూపిస్తానికి ఇలా ఈ ప్రోగ్రాంలో మేము ఫస్ట్ సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ చేశాము. అది కూడా అందరూ పబ్లిక్ కలిసి, లోకల్ విలేజర్స్, సర్పంచ్ గారు అందరూ, ఉప సర్పంచ్ అందరూ కలిసి సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేసుకున్నారు. ఇప్పుడు మా సిద్దిపేట సురక్ష నేత్ర అని ప్రోగ్రామ్ లాంచ్ చేసి అన్ని విలేజెస్లో సీసీటీవీస్ పెట్టాలని ఇనిషియేటివ్ భాగంలో ఇలా ఫస్ట్ సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ చేశాము. అలానే ట్రీ ప్లాంటేషన్ చేయించాము. మా అందరికీ తెలుసు ఇప్పుడు క్లైమేట్ చేంజ్తో చెట్లు ఎంతో ఇంపార్టెంట్ అని. సో వాళ్ళతోనే విలేజర్స్ అండ్ పోలీస్ కలిసి ఒక 100+ ట్రీస్ లోకల్ విలేజ్ ఎక్కడ అవసరమో అక్కడే వాళ్ళే సెలెక్ట్ చేసుకుని అక్కడ అవసరమైన ఫ్రూట్ ట్రీస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం జరిగింది. అలానే వాలీబాల్ మ్యాచ్ ఆడాము. దాన్ని స్కూల్ పిల్లలకి బుక్స్, నోట్ బుక్స్ ఇచ్చి వాళ్ళతో కొంచెం చిన్న పిల్లలు 1st to 5th క్లాస్ పిల్లలకి ఇంటరాక్షన్ చేసాము. ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు సొంతంగా చాలా ఇంట్రెస్ట్గా, చాలా స్ఫూర్తిగా, చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మేము రావాలనుకున్నాము విలేజ్కి ఇట్లా అని వాళ్ళకి తెలిసిన తర్వాత ఇంత మంచిగా గ్రాండ్గా మా అందరు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు గురించి, మా గ్రామం గురించి ఇంత సష్టాంతంగా వచ్చి సిపి మేడం ఇంత టైం ఎక్స్పెక్ట్ చేసి మేము కూడా అనుకోలేదు. ఇంత టైం ఎక్స్పెక్ట్ చేసి మా తిమ్మక్కపల్లి గ్రామంలో ఏదో
ఇట్లా వచ్చి వెళ్ళిపోతాం అనుకున్నాం. ఏ ప్రోగ్రాం ఉన్నా అన్నిటికీ నిలబడి చెట్టు నాటడం కానీ వాలీబాల్ దగ్గర కానీ నిలబడి అన్నిటికీ కోఆపరేషన్ చేసింది మేడం. పోలీసులు అంటే ప్రజలంటే మనము ఒక కుటుంబం లెక్క ఉండాలి, ఒక బంధంలాగా ఉండాలి. ఏ సమస్యలున్నా మాకు చెప్పాలి. మేము కూడా మీ లెక్క కష్టపడ్డాం. మీరన్నా ఏదైనా పండుగలు చేసుకుంటే మీరు ఇంట్లో అందరితోని పిల్లలతోని భార్య పిల్లలతో సుఖ సంతోషంగా ఉంటారు కాబట్టి మేము అట్లా ఉండలేం. 108 లెక్క మేము పనిచేస్తాం. పండుగనక ఏదనక మేము పనిచేస్తామని మాకు సిపి మేడం చాలాసార్లు చెప్పడం జరిగింది. మాకైతే డిఎస్పి గారు, సిఐ గారు, ఎస్ఐ మేడం ఈ ప్రోగ్రాంకి చాలా అంటే చాలా సష్టాంతంగా పనిచేసిర్రు. దయచేసి ఎప్పటికీ కూడా మీరు కూడా పత్రికా విలేకరులు ఇట్లే మాకు అన్ని విధాలా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.